ఎట్టకేలకు ఫైనల్ గా ది రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మారుతి గారిని వేసుకున్నారయ్యా ప్రభాస్ ఫ్యాన్స్. అమ్మమ్మమ్మ పచ్చి బూతులు, బాబు వదిలేయండి బాబు మా ప్రభాస్ని అని. బట్ ఆయన ఎప్పుడు చెప్తూనే వచ్చారు, వింటేజ్ ప్రభాస్ గారిని బయటకు తీసుకొస్తాం, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకుంటానే వచ్చారు. కానీ ఫ్యాన్స్ కి ఎక్కడో భయం, తేడా చేసేసి ఎలా ఉన్నారే. ఎందుకంటే అంత బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సలార్, కల్కి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ ముందు రాజాసాబ్ అనేది చాలా చిన్నది. దట్టు మారుతి గారి ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే పక్కా కమర్షియల్, చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా రీసెంట్ గా ఏది బాగాలేదు. ఎప్పుడైతే వరకు భలే భలే మగాడు, ప్రేమ కథా చిత్రం, ఈ రోజుల్లో అలాంటి మంచి యూత్ సినిమాలు తీశారు. కానీ ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలరా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ ఉండేది. బట్ ఎప్పుడైతే మూవీ స్టార్ట్ చేసి ఫొటోస్ కొన్ని లీక్ అయ్యాయో, ప్రభాస్ గారి గెటప్ మంచి గెటప్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంట్రో గ్లిమ్స్, రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో సినిమా మీద కొంచెం బజ్ క్రియేట్ చేసింది. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో చెప్తున్నా, మారుతి గారు మీరు అనుకున్నది సాధించారు. ఇక ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా ధైర్యంగా ఉంటారు. ఒక మంచి వింటేజ్ లుక్, దాంతో పాటు మన ప్రభాస్ గారి నుంచి కోరుకుంటున్న ఆ బుజ్జిగాడు స్లాంగ్ ఏదైతే ఉందో, ఆ బుజ్జిగాడు స్లాంగ్ లో ప్రభాస్ గారి డైలాగ్ చెప్తుంటే అబ్బా చాలా రోజులైంది. మంచి వింటేజ్ లుక్ తో ప్రభాస్ గారిని చూడాలనుకున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. అండ్ మూవీ జానరే హర్రర్ కామెడీ జానర్ అని చెప్పేసి మనకు ఫస్టే చెప్పారు. అండ్ రిలీజ్ చేసిన పోస్టర్స్ అలాగే ప్రభాస్ గారి ఇంట్రో టీజర్ ఏదైతే ఉందో అవి ఏంటి ఇది మూవీకి ఆపోజిట్ గా ఉంది అని అనుకున్నాం. బట్ తర్వాత వచ్చిన ఈ లుక్ ని బట్టి ఓకే ఫిక్స్ అయిపోయింది, ఇది హర్రర్ జానర్ అని చెప్పేసి అర్థమైంది. అండ్ రీసెంట్ గా వచ్చిన హర్రర్ కామెడీ జానర్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. బాగా ఓల్డ్ ఫార్మేట్ అది, ఎప్పుడో ప్రేమ కథా చిత్రంతో ఆయన సక్సెస్ అయ్యారు. బట్ ఆ ఓల్డ్ ఫార్మేట్, ఆ కామెడీ టైమింగ్ ప్రెసెంట్ మళ్ళీ వర్కౌట్ అవుద్దా లేదా అంటే, అప్పుడు ఆ ప్రేమ కథా చిత్రంతో వర్కౌట్ అయింది, బట్ దీంతో ఇప్పుడు వర్కౌట్ అవుద్దా లేదా. ఆ టైంలో వరుస పెట్టి వచ్చాయి హర్రర్ కామెడీ జానర్స్, బట్ రీసెంట్ గా ఏం రావట్లేదు. అండ్ ఇక టీజర్ రాగానే మనకు చూపించిన స్టోరీ అయితే రెగ్యులర్ గా చూసే స్టోరీ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఈజీగా స్టోరీ అర్థమైపోయింది స్టార్టింగ్ 20-30 సెకండ్స్ లోనే. మనకి టీజర్ వరకే స్టోరీని టీస్ చేసి వదిలారా లేకపోతే ఇంకా వేరే స్టోరీ ఉందా ఏంటి అనేది మనకు తెలియదు మనం మూవీ చూసేంత వరకు కూడా. అండ్ అలాగే సంజయ్ దత్ గారి లుక్ కూడా కనిపించింది దీంట్లో. ఆయన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ గోస్ట్ లానే అనిపిస్తున్నాడు దీంట్లో. సో మరి మనకి ఆయన గోస్ట్ అయితే ప్రభాస్ గారి లుక్ లో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఉన్నది ఎవరు? మేబీ ఇద్దరు ప్రభాస్ లా, ఒక్కళ్ళ. అండ్ ఇక హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ తో మన ప్రభాస్ అన్న ఆడుకునే ఆట ఎలా ఉంటుందో థియేటర్లో December 5న చూద్దాము. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో VFX అయితే చాలా ఆడుగా అనిపించినాయి. ఎందుకంటే కొంచెం ఏదో పాతాళ భైరవి, దెయ్యాల కోట ఆ రేంజ్ లో అనిపించినాయి. బట్ VFX ఇంకా బెటర్ చేసుకుంటారు అనుకుంటున్నాను, ఇది జస్ట్ టీజర్ వరకే కాబట్టి. అండ్ ఆ ఎలిఫెంట్స్, ట్రైన్ షాట్స్, నైట్ ఎఫెక్ట్స్, ఆ క్యాట్ VFX ఇవన్నీ కొంచెం ఆడుగా అనిపించినాయి. బట్ మూవీలో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటున్నాం. అండ్ ఇక చెప్పక్కర్లేదు, యాజ్ యూజువల్ తమన్ గారు ర్యాంప్ ఆడించారు. ప్రెసెంట్ ఆయన ఫామ్ చూసుకుంటే బీభత్సమైన రేసులో వెళ్తుంది ఆయన ఫామ్ వచ్చేసి. టీజర్కి ఎలా కొట్టారంటే మూవీలో ఎలా కొట్టారో మీ ఓకే వదిలేస్తున్నా. అండ్ ఇక మిగిలిన ఆస్పెక్ట్స్ కూడా బాగానే అనిపించినాయి. అండ్ వాటితో పాటు ప్రభాస్ గారి మెయిన్, మనకు ఓన్లీ ప్రభాస్ గారే కనిపించారు. ఆ VFX అవన్నీ ఎంత ఉంటే మనకి ఏముంది, ప్రభాస్ గారి లుక్స్ మంచి డార్లింగ్ వైబ్ ఉన్న లుక్స్ ఉన్నాయి. వాటితో పాటు ఆయన స్లాంగ్, బుజ్జిగాడు స్లాంగ్, అండ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదైతే రానే వచ్చిందని చెప్పాలి. జస్ట్ ఆయన ఒక సింపుల్ మూవీ తీసి మన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వైబ్ ఎలా ఉంటుందో అలాంటిది క్రియేట్ చేయాలి. అండ్ ఇది రాజాసాబ్ గ్లిమ్స్ అయితే నాకైతే నచ్చింది. వింటేజ్ ప్రభాస్ గారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నచ్చుద్ది. సో ఇది రాజాసాబ్ టీజర్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.